బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియా పోస్టింగ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరైంది. కాగా ఎన్నికల సమయంలో చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే దర్యాప్తునకు సహకరించాలని రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరు కావాలని హైకోర్టు స్పష్టం చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియా పోస్టింగ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరైంది. కాగా ఎన్నికల సమయంలో చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే దర్యాప్తునకు సహకరించాలని రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరు కావాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీని గురించి మరింత సమాచారం మా కొలీగ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ లావణ్య. మొత్తానికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరటైతే లభించింది. అయితే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నారో అప్పటి చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇప్పుడు మంత్రిగా ఉన్న లోకేష్ మీద కావచ్చు, వీళ్ళందరిపైన కూడా ఆయన సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారనే దానిపై రామ్ గోపాల్ వర్మపై ఏపీలో 3 కేసులైతే నమోదయ్యాయి. అయితే అప్పటి నుంచి కూడా పోలీసులు రామ్ గోపాల్ వర్మని విచారణకు రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయన అప్పటి నుంచి కూడా పోలీసుల విచారణకు హాజరు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అయితే మధ్యలో ఆయన వీడియోలు రిలీజ్ చేస్తూ నేను ఎక్కడికి పారిపోలేదంటూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గానైతే కనిపించారు. మొత్తానికి ఆయన అప్పటి నుంచి కూడా ముందస్తు బెయిల్ కోసం అప్పీల్ చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఏపీ హైకోర్టు రామ్ గోపాల్ వర్మకి బెయిల్ మంజూరు చేసింది. అయితే విచారణకు సహకరించాలంటూ కూడా ఏపీ హైకోర్టు ఆర్జీవీకి ఆదేశాలు అయితే జారీ చేసింది. పోలీసులు పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలని చెప్పి వర్మకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. మొత్తానికి ముందస్తుగా బెయిల్ రావడంతో రామ్ గోపాల్ వర్మ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళందరిపైన కూడా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. శ్రీరెడ్డి కావచ్చు, రామ్ గోపాల్ వర్మ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, ఇలా చాలామందిపై ఇప్పటికే కేసులు నమోదు చేసేందుకు కూడా కొంతమందిపై కేసులు నమోదయ్యాయి. మరికొంతమందిపై కూడా కేసులు నమోదు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మపై కూడా పలు చోట్ల 3 కేసులైతే ఏపీలో నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ ఇప్పటివరకు అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన లాయర్ ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం నుంచి అంటే ఏపీ హైకోర్టు రామ్ గోపాల్ వర్మకి బెయిల్ అయితే మంజూరు చేసింది. ఇది ఆయనకి కాస్త ఊరటనే చెప్పాలి. విచారణకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహకరించాలంటూ కూడా ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రామ్ గోపాల్ వర్మ పోలీసుల హాజరు కావాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ కూడా కొంచెం హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు లావణ్య. థ్యాంక్ యూ రాజు.